నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. 2 రోజుల క్రితం మీరు కూడా గమనించారా? అలవాటుగా ఫోన్ తీసి యూట్యూబ్ యాప్ ఐకాన్ పై క్లిక్ చేస్తే నిశ్శబ్దం. ఒక్క వీడియో కూడా ప్లే అవ్వలేదు, ఒక్క షాట్ కూడా లోడ్ అవ్వలేదు. ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది కదా. కేవలం కొన్ని నిమిషాల పాటు యూట్యూబ్ పనిచేయకపోతేనే ఇంటర్నెట్ తన ఉనికిని కోల్పోయినంత భయం మనలో మొదలైంది. ఇది కేవలం ఒక టెక్నికల్ గ్లిచ్ మాత్రమేనా, లేక రాబోయే ఒక పెద్ద తుఫానికి ఇది ఒక చిన్న హెచ్చరిక? యూట్యూబ్ ఆగిపోగానే ప్రపంచం ఒక్కసారిగా ఎక్స్ వైపు పరుగులు తీసింది. ఎందుకు? ఫిర్యాదు చేయడానికి కాదు, నిజంగానే అది ఆగిపోయిందా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. కొద్ది నిమిషాల్లోనే ఇంటర్నెట్ అంతా మీమ్స్తో నిండిపోయింది. మనం జోకులు వేసుకున్నా, నవ్వుకున్నా, అమ్మయ్య ఈరోజు హాయిగా నిద్రపోవచ్చు అనుకున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన సంతోషపడే లోపే మనకు తెలియకుండానే ఒక చేదు నిజం బయటపడింది. మనం డిజిటల్ ప్రపంచానికి ఎంతలా బానిసలైపోయామో ఆ నిమిషం మనకు అర్థమైంది. వినోదం లేకపోతే ఏం చేయాలో తెలియని స్థితిలో మనం ఉన్నాం. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థల సర్వర్లే ఆగిపోయాయంటే దాని వెనుక కారణం కేవలం ఒక చిన్న బగ్ మాత్రమే కాకపోవచ్చు. సైబర్ అటాక్స్, గ్లోబల్ సర్వర్ ఫెయిల్యూర్స్ ఇటీవల జరిగింది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. ఊహించండి, రేపు పొద్దున్న యూట్యూబ్తో పాటు గూగుల్ మ్యాప్స్ పనిచేయవు, మీ ఈమెయిల్స్ ఓపెన్ అవ్వవు, బ్యాంకింగ్ యాప్స్ స్తంభించిపోతాయి, డిజిటల్ బ్లాక్అవుట్. మనం పదే పదే రిఫ్రెష్ బటన్ నొక్కుతూ కూర్చుంటే అక్కడ మన డేటా, మన ప్రైవసీ, మన ఉనికి అంతా మాయమైపోయే ప్రమాదం ఉంది. మిత్రులారా, ఇది కేవలం యూట్యూబ్ డౌన్ అవ్వటం గురించి కాదు, ఇది మన మీద మన నియంత్రణ కోల్పోవటం గురించి. దిస్ మే రిటర్న్. అవును, ఇది మళ్ళీ జరుగుతుంది. ఈసారి నిమిషాలు కాదు, గంటలు, రోజులు, బహుశా నెలలు కూడా ఇంటర్నెట్ లేని రోజులు రావచ్చు. మనం దానికి సిద్ధంగా ఉన్నామా? మన జీవితాల్ని పూర్తిగా క్లౌడ్ మీద, అల్గరిథమ్స్ మీద ఆధారపడేలా చేసుకున్నాం. ఒక్క సర్వర్ వైర్ కట్ అయితే మన జ్ఞానం, మన వినోదం, మన కమ్యూనికేషన్ అంతా శూన్యం. ఇది ఒక హెచ్చరిక. ప్రిపేర్ అవ్వండి. అత్యంత దారుణమైన పరిస్థితుల కోసం సిద్ధంగా ఉండండి. ఇంటర్నెట్ లేని రోజున మీరు ఎలా బతుకుతారో ఒకసారి ఆలోచించండి. ఆఫ్లైన్ ప్రపంచంతో సంబంధాలు పెంచుకోండి. ఎందుకంటే తదుపరిసారి స్క్రీన్ బ్లాక్ అయినప్పుడు అది ఎప్పటికీ ఆన్ అవ్వకపోవచ్చు.